హాయ్ అందరికీ. మనకు అమెరికాలోనైతే ఇంటి వెనకాలైతే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా, అదంతా గ్రాస్ పెట్టేసి వదిలేస్తారండి. మనమైతే కొంచెం ఒక పక్కకైతే కొన్ని మొక్కలు పెట్టుకున్నాం, కూరగాయ మొక్కలు అయితే పెట్టుకున్నామండి. ఈ గ్రాస్ అయితే ఒక 20 డేస్కి ఒకసారి అయితే కట్ చేస్తారండి. ఇట్లా మిషన్స్తో వచ్చి వాళ్ళు కట్ చేసి వెళ్తారు. ఇంకా మనకు అట్లా కట్ చేయడం వల్ల నీట్గా ఉంటుంది. పాములు అవి ఏమైనా ఉన్నా కూడా ఏమీ రాకుండా అయితే ఉంటాయండి. అట్లా నీట్గా లేకపోతే ఇక్కడ కొంచెం కంప్లైంట్స్ కూడా వస్తాయండి. అందుకని తప్పకుండా కట్ చేస్తారు. కొంతమంది అయితే సొంతంగా కూడా కట్ చేసుకుంటారు, కానీ అంత టైం ఉండక వీళ్ళకి జాబ్స్ అవి చేసుకుంటారు కాబట్టి అంత టైం ఉండకనైతే ఇలా కట్ చేస్తారు. ఒకసారి చెప్పి అండి వాళ్ళు ప్రతి 20 డేస్కి ఒకసారి అయితే వచ్చి కట్ చేసి వెళ్తారండి. అట్లా కట్ చేస్తే నీట్గా ఉంటుంది. మనకు మొక్కలు పెట్టుకున్నా కూడా మన మొక్కల దగ్గరికి వెళ్ళడానికి అయితే నీట్గా ఉంటుందండి. మనం అట్లా వదిలేస్తే గడ్డి పెరిగి ఇట్లా పాములు అవి రావడం అయితే ఉంటుంది కదండి. ఇట్లా చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో. కట్ చేసినాక లైన్స్ లాగా వచ్చేసి మంచి అందంగా కనపడుతుందండి గార్డెన్ అయితే. ఇంకా మనకు మొక్కలు అయితే ఒక పక్కకు ఉంటాయి కదండి, మనకి ఏమనిపించదు. లోపల దాంట్లో వెళ్ళడానికి వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. మా కూరగాయ మొక్కలు అయితే ఇలా వచ్చాయండి. కూరగాయలు ఎలా వచ్చాయో చూడండి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే.